కట్టుకథలతో బట్టకాల్చి మీద వేయడమే మాజీ మంత్రి హరీష్ రావు పని అన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. 12 ఏళ్లుగా ఏపీ ప్రభుత్వం ప్రతి బోర్డు సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోందని, ఇది కొత్త విషయం కాదని పేర్కొన్నారు. ఏపీ ప్రాజెక్టులకు పరోక్షంగా మద్దతిచ్చిన బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోగానే కడుపు మంటతో కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. 9.5 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏ రోజు తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేదని ఆక్షేపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వరాదని ఏపీ ప్రతిసారి కోరుతూ వచ్చిందని, అనుమతులు పొందిన తర్వాత సమీక్షించాలని ప్రస్తావిస్తూనే ఉందని మంత్రి పేర్కొన్నారు. 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ కోసం ఒప్పందం లేదా ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయాలని 3వ జీఆర్ఎంబీ భేటీలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలిపిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమయస్ఫూర్తితో అడుగులు వేసి ట్రైబ్యునల్ ఇప్పటి వరకు ఏర్పడకుండా అడ్డుకొందని తెలిపారు. సమ్మక్క సాగర్ విషయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని పలుమార్లు సంప్రదించి ఎన్ఓసీ కోసం శాయశక్తులా ప్రయత్నిస్తోందని వివరించారు. పోలవరం బనకచెర్ల ప్రతిపాదనపై ప్రభుత్వం సత్వరం స్పందించిందని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు అందాయన్న ఆరోపణలకు హరీష్ రావు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.